రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దట్ ఈస్ రాజమండ్రి వస్తువులకు అప్పట్లో సేమియా అంటే ఏంటో కూడా తెలియదు, పావు అంటే ఏంటో కూడా తెలియదు. ఆ టైంలో ఆయన పేరు సింహాచలం అండి. ఈ సింహాచలం గారు ఈజ్ వెరీ గ్రేట్. హీ హాస్ ఇంట్రడ్యూస్ ఫ్లేవర్, ఒక ఫ్లేవర్ ఇచ్చారండి ఆయన రాజమండ్రికి. సో పిక్ యూ కెన్ టెల్ హీ హాస్ క్రియేటెడ్ ఎ హిస్టరీ ఇన్ ద టేస్ట్. సో దాన్ని వీళ్ళు కంటిన్యూ చేయడం అండ్ దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ బ్రాంచెస్. చాలా మంది అడిగారు వెళ్ళి బ్రాంచెస్ కోసం, కానీ వీళ్ళు ఎక్కడ ఒప్పుకోలేదు. దే ఆర్ జస్ట్ డూయింగ్ హియర్ ఓన్లీ. సార్ ఆ రోజుల్లో మరి అది మీరు ఎలా క్యారీ చేస్తారంటే యూ కెన్ గో ఫర్ ఎనీ జాబ్, అంటే మీరు జాబ్స్ కోసం నేను ట్రై చేయలేదండి, ఇదే చేసుకున్నాను. ఆ రోజుల్లో నేను బతకడం అలాగని భయపడ్డాను. ఈ రోజు నా దగ్గర చాలా మంది బాటిల్ పట్టుకెళ్ళి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో దీన్ని రోజు మీరు చేసి వాళ్ళ జీవనోపాధి చేస్తున్నారు. దీని మీద 1000 మంది ఆధారపడి ఉన్నారు. ఈ రోజుని ఆ రోజు నేను ఒక్కరిని బతకడం ఎలాగని ఆలోచించాను. ఇప్పుడు నన్ను ఆదర్శంగా చేసుకుని కొన్ని వేల మంది బతుకుతున్నారు. రియల్లీ గ్రేట్. క్లాప్స్. ఆదర్శంగా తీసుకుని చాలా మంది తీసుకెళ్ళి వాళ్ళు ఇలాగే చేస్తున్నారండి. ఓకే, సేమ్ ప్రాసెస్. ఫార్ములా మాత్రం మన దగ్గరే ఉంది. ఫార్ములా మీ దగ్గర ఉంటుంది. బాటిల్స్ మాత్రం చాలా మంది పట్టుకెళ్ళి చేసుకుంటున్నారు. అన్ఎంప్లాయ్స్ చాలా మంది ఈస్ట్ వెస్ట్ గోదావరిలో. అంటే సేమ్ హౌస్ గ్లాస్ తో వాళ్ళు కలిసి మీరు చేసినట్టు ప్రాసెస్ మటుకు నా దగ్గర నేర్చుకుని వెళ్ళి చేస్తున్నారు. ఓకే, ఈ యొక్క తయారు చేసే ప్రొసీజర్ మటుకు మీ దగ్గర ఉంది. అవునండి. యూ డోంట్ హ్యావ్ ఎనీ. ఏలూరు, భీమవరం, విజయవాడ, రాజమండ్రిలో కొన్ని చోట్ల అలాగే నన్ను ఆదర్శంగా చేసుకుని చాలా మంది, అది నాకు చాలా గర్వకారణంగా ఉంది. చాలా గ్రేట్, రియల్లీ గ్రేట్. కారణం అంతమంది ఒక ఆదర్శం అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. అది మీరు కేసు ఇచ్చినందుకు నాకు కూడా చాలా ఎంత ఆనందపడుతున్నాను. నేను ఎప్పుడు దొరకలేదు. నేను కొన్ని వేల మందికి ఉపాధి కూడా చూపించారు. మెయిన్ టేస్ట్ అండి. ఏదైనా సరే టేస్ట్ ఉంటే అక్కడ జనాలు తప్పకుండా వస్తారండి. దానికి నిర్వచనం. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఈ దగ్గర ఇప్పుడు అర్జెంట్గా 4-5 బాటిల్స్ తీసుకెళ్ళి నేను కూడా ఒక సైడ్ లాగా ఏమన్నా మా సైడ్ హైదరాబాద్ లో అలా చాలా మంది చేసుకుంటున్నారు. సార్ హైదరాబాద్ లో నాకు మీరు మీ కాపీరైట్స్ నాకు ఇస్తారా? ఇస్తారండి, తప్పకుండా తప్పకుండా ఇస్తారా? సో దట్ ఈస్ రియల్లీ గ్రేట్. దీన్ని ఎలాగే సార్ కలపాలా? అది మిక్సెస్ తీసుకోవాలండి. మిక్స్ చేయాలా? చాలా మీరు ఎంతసేపు బంధించిన క్యాలరీస్ అన్ని మళ్ళీ గెటింగ్ బ్యాక్. స్వచ్ఛమైన పాలు, స్వచ్ఛమైన కోవా. చూసారండి ఎంతమంది వెయిటింగ్. వాళ్ళందరినీ వెయిటింగ్లో పెట్టి ఇక్కడ నేను టైం ఎక్కువ వేస్ట్ చేయకూడదు. ఈయన బిజినెస్ మనం స్పాయిల్ చేయకూడదు. సార్ ఇంత ఫేమస్ అవ్వడానికి ఒక రీజన్ చెప్పండి నాకు. లోయెస్ట్ ప్రైస్, హైయెస్ట్ క్వాలిటీ. అది లో కాస్ట్ హై టేస్ట్ ఈయన ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. సో మీరు ఇందాక నాకు చూపించిన రోజ్ మిల్క్ దీనికి దానికి రేట్ ఎంత చెప్తారు ఒకసారి? వాట్ ఇస్ ద ప్రైస్? సేమ్ అండి. ఓకే, 10 రూపీస్. 10 రూపీస్. మైండ్ బ్లోయింగ్. కోవా రోజ్ మిల్క్ 10 రూపీస్. 10 రూపీస్. కోవా 15 రూపీస్. లేదా అంత కోవా వేసి చేశారు, అది 15 రూపీస్ అవునండి. ఓన్లీ. అవునండి. 150 గ్రామ్స్ కోవా. 150 grams కోవా, ద రోజ్ మిల్క్, సూపర్ టేస్ట్, లో కాస్ట్, 15 రూపీస్ అంట. ఇంపాసిబుల్. స్టేట్ లెవెల్ ఎవరు లేదు. అది నాకే మైండ్ బ్లాక్ అవుతుంది. నేను ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోయి ఇది ఒక 75, అదొక 50, రోజ్ మిల్క్ ఒక 30 పెడదాం అనుకుంటున్నాను. కానీ మీరు ప్రైస్ చెప్పేసరికి ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అనిపిస్తుంది నాకు. మరి ఎంత మంచి టేస్ట్ ఎంత తక్కువ కాస్ట్లో ఇచ్చిన సార్. మీ పేరు, మీ డాడీ పేరు సింహాచలం, మీ పేరు రామచంద్రరావు గారికి మా బ్రదర్ అండి. మన లోకల్ టీవీ తరఫున శ్రీనివాసరావు గారికి ఇద్దరు వచ్చారు ఇక్కడ. ఏదో ఒకటే మన గిఫ్ట్, మీకు తెలుసు కదా నా గిఫ్ట్ అంటే ఏంటో. సార్ మా లోకల్ టీవీ తరఫున మీకు చిన్న గిఫ్ట్. థ్యాంక్స్. సైజ్ ఎవరు సరిపోతే వాళ్ళు వేసుకోండి, నన్ను తిట్టుకోకండి. ఓకే, చిన్న స్మైల్ ఇవ్వండి సార్ అక్కడ. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను తప్పకుండా వస్తాను. మరి నాకు ఒక 2 బాటిల్స్ తీసుకుంటాను. ఓకే, ప్యాక్ చేసి పంపించండి. ఓకే, రోజ్ మిల్క్ టేస్ట్ చాలా అదిరిపోయిందండి. ఈ విషయం నేను చెప్పట్లేదు, ఇక్కడ ఉన్న పబ్లిక్ చెప్తున్నారు. మీరు ఒకవేళ చూసినట్టయితే ఇక్కడ మైండ్ బ్లోయింగ్ పబ్లిక్ అరౌండ్ మీ, దే ఆర్ ఆల్ డ్రింకింగ్ రోజ్ మిల్క్. మీరు అనౌన్స్ అవుతారండి రోజ్ మిల్క్ ఇక్కడ 10 సంవత్సరాల నుంచిగా తాగుతున్నాండి. 10 సంవత్సరాలు. ఒక్కరోజు కూడా తాగకుండా ఉండలేనండి. అవునా? ఒక్కరోజు కూడా ఏం తాగకుండా ఉండలేదంటే దట్ ఈస్ రియల్లీ గ్రేట్. అంటే మీరు రోజు ఇటు వెళ్తుంటారా? మీరేం చేస్తుంటారు? డైలీ వస్తుంటానండి. డైలీ వస్తుంటారు.
డైలీ ఇటే బస్ సెంటర్లో రోజ్ మిల్క్ తాగుతారు? తాగుతూ ఉంటానండి. రోజుకి ఎన్నిసార్లు తాగుతారు? రోజుకి ఒకసారి తాగుతానండి, డైలీ తాగుతూనే ఉంటానండి. డైలీ తాగుతూనే ఉంటాడు. ఆయన ఎనర్జీకి ఇదే కారణం అనుకుంటా కదా? అలర్జీ ఏం లేదండి, మామూలుగా మాకు ఒక హ్యాబిట్గా అలా తాగుతూ ఉంటామండి. ఆ టేస్ట్కి దాసోహం అయిపోయి ఆయన రోజు ఇక్కడికి వచ్చి తాగడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈయన మంచి రోజ్ మిల్కే కాదు, హెయిర్ కూడా మంచి రోజ్ కలర్ వేసాడు. మీ పేరు? నా పేరు రాంబాబు అండి. రాంబాబు ఏం చేస్తుంటాం? నేను వర్క్ చేస్తాను. పక్కన వర్క్ చేస్తాను. రోజ్ మిల్క్ రోజు తాగుతా? రోజు డైలీ తాగుతానండి. ఈయన కూడా రోజ్ మిల్క్ డైలీ తాగుతారంట. చూపి రోజ్ మిల్క్ ఒకసారి. ప్రేమగారు నా ప్రాణం అండి, ఇది లేకుండా నేను ఉండలేదండి. ఇదేంటిది చాలా విచిత్రంగా ఉంది. ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ లేకుండా ఉండలేనంటారు, లేదా ఏదో లేకుండా ఉండలేనంటారు, కానీ ఈయన రోజ్ మిల్క్ లేకుండా ఉండలేనంటున్నాడు. సో మిస్టర్ రోజ్ మిల్క్, ఐ లవ్ యూ రోజ్ మిల్క్ అండి. ఐ లవ్ యూ రోజ్ మిల్క్ అంట. చాలా బాగుంది, థ్యాంక్ యూ. మీరు రోజ్ మిల్క్ రోజు తాగండి, ఇలాగే అందరి సార్ తాగించండి.